యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కనకాల కిష్టయ్య ఆధ్వర్యంలో 80వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా అతి త్వరలో పిలువగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి కార్యకర్తకు, నాయకులకు, సర్పంచులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే దేశానికి ఏ కార్యక్రమం చేసినా పేదలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏది చేసినా మన గాంధీ కుటుంబం అంటే నెహ్రూ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, రాహుల్ గాంధీ అయితేంది, ఇందిరాగాంధీ అయితేంది, దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకైనా అన్ని విధాలుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజీవ్ గాంధీ బ్యాంకులను జాతీయం చేసి పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీది. ఈరోజు ఆయన యొక్క ఆశయాలను ముందుంచి మనము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకుంటూ దేశంలో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే గాంధీ కుటుంబం వల్లనే. ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ జయంతి సందర్భంగా మన ఒలిగొండలో పెద్దగా అందరు కార్యకర్తలు, నాయకులు పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాడు ఇచ్చినటువంటి హామీలను దాదాపుగా 80% అమలు చేస్తూ ముందుకు పోతుంది మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే దాన్ని మింగుడు పట్టక ఈరోజు అధికారం కోల్పోయిన దాహంతో ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్లో వండుకొని ఒక ఎమ్మెల్యేగా ఉండి కేటీఆర్ ఏయో అపోహ, అది నీకు సరైనది కాదు కేటీఆర్ గారు. ఎందుకంటే ఏదైనా మాట్లాడాలంటే ప్రతిపక్ష నేత ఉండాలి, దానికి సీఎం గారు వచ్చేది మా ప్రభుత్వం కానీ సమాధానం చెప్తుంది. రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి మండలం నుంచి టౌన్ నుంచి కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు 1944 ఆగస్టు 20 జన్మించి మన తాత అమ్మ ఇందిరమ్మ గారి మార్గదర్శకంలో పెరిగి ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి ఆయన తెలుగు వాళ్ళది. అలాగే ఆయన ఎన్నో ఆధునిక సాంకేతికతను తీసుకొచ్చి టెలిఫోన్ కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ ఇవన్నీ కానీ మొట్టమొదట మన ఇండియాకి తీసుకొచ్చే వ్యక్తి. అంటే ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా ఈ దేశానికి ఆ యొక్క రాజీవ్ గాంధీ కుటుంబం మొత్తం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేసి ఈ దేశం కోసం పోరాడినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ ఒలిగొండ మండలంలో ఏర్పాటు చేసినందుకు మండల కాంగ్రెస్, గ్రామ కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఆయన కలగన్నటువంటి స్వరాజ్యం ఇంకా వాస్తవానికి ఇంకో ఏమో చేయాలనుకునే ఆయన ఆశయం ఉండే. అంతలోనే ఆయన ఆ మూకలు ఆయన బలి తీసుకున్న సందర్భంగా ఆయన ఇప్పుడు ఈరోజు మన కళ్ళ ముందు లేడు. దేశం కోసం వాళ్ళు ఎన్నో చేసిరు. ఆనాడే కంప్యూటర్ కానీ ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క భారతదేశానికి ఘనత తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఈ రోజుల్లో ఈ అయ్యాలు చూసినట్టయితే ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది. ఏంటంటే ఉదాహరణకు చెప్తా మీకు, సెల్ ఫోన్ రీఛార్జ్ ఈ రోజుల్లో ఆ రోజు ఒకనాడు 150 రూపాయలు పెడితే సెల్ ఫోన్ రీఛార్జ్ అయ్యేది. సాధారణ మానవుడు మాట్లాడంటే ఈరోజు ఒక రీఛార్జ్ చేసుకోవాలంటే 700, 350, 400, 500 పేదోడి నడ్డి విడిచే విధంగా ఉంది. యువతకు అర్థం కావడం లేదు. యువత అందరూ కూడా వాళ్ళు కళ్ళు మత్తులో ఉండి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఓట్లేస్తూ ఉన్నారు. ఇక్కడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నారు. ఒలిగొండ పట్టణంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తగ్గడం సంతోషకరం. రాజీవ్ గాంధీ గతంలో అనేక రకాలుగా దేశానికి వారి కుటుంబం కూడా భారతదేశానికి ఎన్నో ఎనలేని సేవలు చేసింది. కేవలం భారతదేశం చేసినటువంటి పనులు ఓన్లీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ మన దేశం కోసం ఎంతో పోటీ చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అన్ని రంగాలలో ముందుండి కొట్లాడుతున్న, అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం కోసం పోట్లాడుతున్నటువంటి కుటుంబం ఎవరైతే ఉందంటే అది కేవలం గాంధీ కుటుంబం. గాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ అనేక రకాలుగా మన ఇండియా కోసం కొట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో మీ అందరం కరుడు కట్టిన వాదులుగా కాంగ్రెస్ పార్టీని జెండా ఎగిరే విధంగా రాబోయే రోజుల్లో సెంట్రల్లో ఇట్లా వచ్చే విధంగా మేమందరం సైనికుల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు భారతదేశానికి ఈ టెలిఫోన్ కానీ ఏది కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఈరోజు కంప్యూటర్ యుగం భారతదేశంలో ఉందంటే అది కేవలం రాజీవ్ గాంధీ చొరవతోటే జరిగింది. అదేవిధంగా ఈ దేశానికి స్ఫూర్తి రాజీవ్ గాంధీ ఆశయాలు సాధించడానికి ఎల్లవేళలా అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం.